ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. యేసయ్య శిష్యులతో ఈ విధంగా పలుకుతున్నాడు. వారు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. యేసయ్య అందరి కోసం చనిపోయాడు కాబట్టి ఈ సంగతి అందరూ వినాలని కోరుతున్నాడు. ఈ సువార్తను లోకమంతా వినేలా చూసేందుకు, తన చేతనంది చేసేందుకు ప్రతి విశ్వాసికి బాధ్యత ఉంది. రక్షణ, పాప విముక్తి కేవలం విశ్వాసి మూలంగానే కలుగుతుంది. విశ్వాసి తప్ప మరి దేనికి అందులో పాత్ర లేదు. రక్షణ కలగడానికి బాప్తీసం అవసరం లేదు. అయితే యేసు ప్రభువును రక్షకుడిగా నమ్మిన వారు బాప్తీసం తీసుకొని తమ నమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలి. ఒక వ్యక్తి తాను క్రీస్తును నమ్ముకున్నానని చెప్పి బాప్తీసాన్ని పొందేందుకు నిరాకరిస్తే అతని నమ్మకాన్ని సందేహించేందుకు మనకు న్యాయమైన కారణం ఉంది. భక్తుడి విధంగా అంటున్నాడు, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. ఏలే అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించెను, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడు సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. యూదులని గ్రీకు దేశస్థులని భేదం లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారందరిడలా కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. సహోదరి సహోదరులారా, మనల్ని దేవుని ఎదుగు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒకసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేలైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయటం కాదు గాని యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మన సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనుకునేలా నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి మృతులను ఎలాగ లేపి బ్రతికించనో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చుట కానీ తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవల్లని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గనపరచడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడునని, నమ్మని వానికి శిక్ష విధింపబడునని నీవు సెలవిచ్చావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ నమ్మకాన్ని బట్టి ప్రార్థించి నీవిచ్చే రక్షణను పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించి నీ రాజ్యవ్యాప్తికై ప్రయాసపడుటకు కృపచూపమని, నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.